బీజేపీ నూతన అధ్యక్షులుగా నెల్లూరు కోటేశ్వరరావు బాధ్యతలను చేపట్టారు. ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంపులో గల రామాలయం ప్రాంగణంలో హిందూ ధర్మ శాస్త్రాలపై ప్రమాణం చేసి అట్టహాసంగా బాధ్యతలను స్వీకరించారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ బలోపేతానికి తన వంతు కర్తవ్య బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలిపారు. ఇక బీజేపీ పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తలకు గుర్తింపు ఇస్తుందని అన్నారు. ఇక కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రస్తుత పాలన ఆశించిన స్థాయిలో లేదని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో బీజేపీని బలోపేతం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చిన బీజేపీ ఖమ్మం జిల్లా నూతన అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావుతో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. బీజేపీ ఖమ్మం జిల్లా నూతన అధ్యక్షులుగా నెల్లూరు కోటేశ్వరరావు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఖమ్మం కేంద్రంగా రామాలయం సెంటర్లో అంగరంగ వైభవంగా ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు గారు ముందుగా కంగ్రాచులేషన్స్ అండి. బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్ష ఎన్నిక దాదాపు లేట్ అయిందనేది జిల్లా చర్చ నడుస్తుంది. నేపథ్యంలో అనూహ్యంగా మీ పేరు ముందుకు రావడం, జిల్లా అధ్యక్ష ఎన్నిక కావడం ఎలా అనిపిస్తుంది? ఈ జిల్లా అధ్యక్షుని ఎన్నిక అనేది ఇది సంస్థాగత ప్రక్రియలో భాగంగా జరిగేదే. దీనికేమీ అంగుల ఆర్భటాలు ఏం లేదు. అందరి యొక్క ఒపీనియన్ తీసుకొని అందరికీ ఆమోగ్యమైన ఒకరిని జిల్లా అధ్యక్ష పదవిలో చూస్తారు. అది మన సంస్థాగతంగా 3-4 నెలల నుంచి సభ్యత్వాలు చేర్పించడం దగ్గర నుంచి మండల కమిటీ ఎలిజిబిలిటీ, మండల కమిటీ నుంచి జిల్లా కమిటీ నుంచి రాష్ట్రం నుంచి జాతీయ అధ్యక్షుని ఎన్నుకునే వరకు ఈ ప్రక్రియ అనేది ఉంటది. ఇది కూడా అన్ని పార్టీల లెక్క కాకుండా ఒక ప్రాసెస్ లో క్లియర్ కట్ గా ప్రక్రియ అనేది కొనసాగుతుంది. దాంట్లో భాగంగా మనకి ఉన్నటువంటి 38 జిల్లాల్లో దశల వారీగా ప్రకటించుకుంటూ వచ్చారు. అక్కడ కొన్ని దగ్గర అభిప్రాయాలు తీసుకునే దగ్గర కొంచెం ఏదన్నా ఉంటే మళ్ళా వాళ్ళని అందరినీ సమన్వయపరుస్తూ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిని అధ్యక్ష బాధ్యతలు ఇస్తారు కాబట్టి కొంచెం టైం అయింది. బీజేపీ ఖమ్మం జిల్లా కమిటీకి సంబంధించి ఇటీవల కాలంలో వివాదాస్పదాలు జరుగుతూ ఉన్నాయి, ఇంటర్నల్ గా అంతర్గత విభేదాలు జరుగుతూ ఉన్నాయి అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నేపథ్యంలో ఎన్నిక ఒకేసారి మీ పేరు పరిశీలనలోకి రావడం, జిల్లా వ్యాప్తంగా చాలా మంది ఆర్ఎస్ఎస్ లో ఉన్నప్పుడు కూడా వందలాది మందికి సేవ చేసేటువంటి గుణవంతుడు, ఒక మృదు స్వభావి, ఆయన ఎన్నికపడి చాలా హర్షం వ్యక్తం చేస్తాం. ఎలా చూడండి? ఈ ఎన్నిక అనేది అందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని ఒక ప్రక్రియలో భాగంగా జరిగింది. తీసుకునేటప్పుడు సామాజిక వర్గ కోణంలోనూ తర్వాత పార్టీలో అందరినీ కలుపుకొని పోయేటువంటి వ్యక్తి అన్ని విధాలుగా చూస్తారు కాబట్టి పార్టీ అన్ని విషయాలని పరిశీలించి అభివృద్ధి కార్యక్రమానికి ఇంతవరకు శంకుస్థాపన చేయలేదు. ఒక మంత్రి గారు అయితే ఎంపీగా ఉన్నప్పుడు ఒక శిలాఫలకం మీద లేదు, ఆయనకి ఒక కార్యక్రమాలు చేయలేదు. ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కూడా ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదు. ప్రజలందరూ కూడా 3 మంత్రులు ఉన్నా కానీ ఎమ్మెల్యేలు ఉన్న దానికంటే ఘోరంగా ఇక్కడ అభివృద్ధి ఉంటుపడుతుంది. ఏ సమస్య కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళ ఇంటర్నల్ సమస్యలు, నేను ముఖ్యమంత్రిని అవుతానంటే నేను ముఖ్యమంత్రిని అవుతాను, ఇక్కడ జిల్లాలో నాధిపత్యం ఉండాలంటే నాధిపత్యం ఉండాలని 3 కొట్టుకుంటున్న సందర్భంలో ప్రజలకి కాంగ్రెస్ పైన విరక్తి పుట్టింది. వీళ్ళకి పరిపాలన చేత కాదనేది అందరు ప్రజలు గ్రహించారు. ఇప్పుడు వచ్చే ఎన్నిక ఏదైనా కానీ భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఇప్పుడే మాది సంస్థాగతంగా ఈ ప్రక్రియ పూర్తయింది కాబట్టి ఇప్పుడు మేము ప్రజల తరపున పోరాటానికి బూత్ స్థాయిలో, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటూ ఎన్నిక ఏదైనా కానీ విజయం భారతీయ జనతా పార్టీకి వచ్చేటట్టుగా అందరం కలిసికట్టుగా ప్రయత్నిస్తూ విజయం సాధిస్తాం. చివరిగా స్టేట్ గవర్నమెంట్, ఎస్పెషల్లీ కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర పాలన ఎలా ఉంది? ఇటీవల కాలంలో బడ్జెట్ ఎలా ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉపయోగకరంగా ఉందా? దీని మీద కామెంట్. ఇప్పుడు నెరవేర్చే పరిస్థితిలో ఇక లేమో, బడ్జెట్ లేదు అని మొహమాటం లేకుండా అందరూ చెప్పిండు. ఎవరన్నా అప్పు ఉంటే ఇవ్వండి, అప్పు తెచ్చుకోవడం కూడా నా చేత కావట్లేదు, ఉన్నాయన్ని అప్పు వడ్డీ కట్టడానికే చెల్తుందన్నది. రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, ఏ ఒక్క పథకం ఆయన ఇచ్చిన గ్యారంటీల్లో ఏ గ్యారంటీ కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ సందర్భంగా ప్రజల దగ్గరకు పోయి అడిగే దమ్ము ధైర్యం లేక సంస్థాగత ఎన్నికల్ని వాయిదా చేసుకుంటా వస్తూనే ఉన్నాడు. అది ఎప్పుడు పెడతారో కూడా తెలియదు, అసలు పెడతారో లేదు కూడా తెలియదు. మొత్తానికి ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం అనేక మంది ఈ హిందూ ధర్మ ఆచారాలని, సాంప్రదాయాలను గౌరవించే ప్రతి ఒక్కరు కూడా బీజేపీ నూతన అధ్యక్ష ఎన్నిక పట్ల కూడా సంతోషంలోని హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. మరోవైపున ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇటీవల కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్
అటు మరోపైన కాంగ్రెస్, ఈ రెండు కూడా ఒకే రకమైన పరిపాలన అందించే రానున్న రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేయడం కోసం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మరింత కృషి జరుగుతుందని చెప్పేసి మనతో చెప్తున్న నేపథ్యంలో కనబడుతుంది.